హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలో ఉంది. కూటమి ఆంధ్రప్రదేశ్ని వికాసం వైపు నడిపించడం కోసం ఏర్పడింది అంటూ జనసేన, తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వస్తున్నాయి. విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు రాష్ట్రం పరిగెత్తాలంటే కూటమి మరో 15 ఏళ్ల పాటు కలిసి ఉండాల్సిన అవసరం ఉంది అంటూ పదే పదే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాట్లాడుతూ వస్తున్నారు. అనేక సందర్భాల్లో వీళ్ళ ప్రకటనలు చూస్తున్నాం. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసినా, ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడినా, ఏ బహిరంగ సభ అయినా, ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా, ఈవెన్ అసెంబ్లీ స్పీచెస్లో అయినా 15 ఏళ్ల పాటు కలిసి ఉండాల్సిన చారిత్రక అవసరం ఉంది అని పదే పదే చెప్తూ వస్తున్నారు. సో అటు జనసేన దీన్ని ఒక ఊతపదంగా మార్చేసుకుంది. పొత్తు 15 ఏళ్ళు, పొత్తు 15 ఏళ్ళు అంటూ జపం చేస్తూ వస్తోంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ పవన్ అన్నని వదిలేదే లేదు, పవన్ అన్న మా మధ్య విభేదాలు ఎవరూ సృష్టించలేరు, మేము ఒక 15 ఏళ్ల పాటు కలిసి ఉండబోతున్నాం అంటూ పదే పదే మాట్లాడుతూ వస్తోంది. సో ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా, ఎన్నికల్లో విజయం సాధించడానికి సంబంధించిన ప్రణాళికల్లో భాగంగా పొత్తు కంటిన్యూ అవుతుంది అనే మాట పదే పదే చెప్తూ వస్తున్నారు. సో ఆ మూడు పార్టీల పొత్తు కంటిన్యూ అవుతుందనే మాట వీళ్ళిద్దరు నాయకులు మాట్లాడుతూ వస్తుంటే, భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ మాట మాట్లాడట్లేదు. ఎందుకో పొత్తు 15 ఏళ్ళు అనే ప్రకటన భారతీయ జనతా పార్టీ నేతల నుంచి అక్కడ రావట్లా. మేము మొత్తం గడిచిన 20 నెలల కాలంలో మేము కూటమిలో భాగంగా వచ్చే 15 ఏళ్ళు మా కూటమి బలంగా ఉంటుంది, మా కూటమి కలిసే ఉంటుంది, మేము 15 ఏళ్ళు పొత్తులో ఉంటాం అనే మాట మాట్లాడిన భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎవరు కనిపించట్లా. సో ఈ రెండు పార్టీలే పొత్తులో ఉంటాయా? ఆ పార్టీ కూడా ఉంటుందా? ముగ్గురు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ప్రకటన చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని మేము వినలేదు, చూడలేదు, మాకు సంబంధం లేదు అన్నట్టుగా సైలెంట్గా ఉంటుంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆ మేనిఫెస్టో మీ ఇద్దరు మేనిఫెస్టోనే మాకు సంబంధం లేదు అని ఈ రకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ పక్కకి మేనిఫెస్టో నెట్టేశారు. సో ఈ ప్రకటనకు సంబంధించి కూడా అది మా ప్రకటన కాదు, మీదే, మాకు సంబంధం లేదు, అది మీరు మాట్లాడుకుంటుందే, మేము దానిపైన రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోంది. భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది. అలా అని లేదు పొత్తు 15 ఏళ్ళని ఎక్కడ చెప్పాం, ఇది 5 ఏళ్లకే పొత్తు, నెక్స్ట్ టైం పొత్తు ఉండదు, ఆ తర్వాత పొత్తు అసలే ఉండదు అనే మాట కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడట్లేదు. బట్ భారతీయ జనతా పార్టీ ఎందుకో మౌనం పాటిస్తోంది. భారతీయ జనతా పార్టీ మౌనం బహుశా జనసేన, టీడీపీలకు కూడా చిరాకు తెప్పిస్తుండొచ్చు. కానీ వాళ్ళు మాత్రం మౌనాన్నే తమ నినాదంగా మార్చుకున్నారు ఈ పొత్తు 15 ఏళ్ల ప్రకటన అంశానికి సంబంధించి. పైగా ఎన్నికలు గడిచి 20 నెలలు అయ్యాయి. ఇంకా 40 నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలో ఉండబోతోంది. సో తర్వాత ఎన్నికలు గెలిస్తే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో ఈ 40 నెలలు ఇంకా సమయం ఉంది, 20 నెలలు మాత్రమే గడిచింది. ఈ 20 నెలల కాలంలోనే కొన్ని వందల వేల సార్లు మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం అనే ప్రకటన చేయవలసిన అవసరం వీళ్ళకి ఎందుకు వస్తుంది అనే చర్చ కూడా స్థానికంగా ఉంది. సో మేము కలిసి ఉంటామని పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, గతంలో 14 నుంచి 19 మధ్య కూటమి 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ మూడు పార్టీలు అధికారంలో ఉన్న తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన విడిపోయింది, భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం బయటకు వచ్చేసింది. సో మూడు పార్టీలు విడిగా 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో పోటీ చేశాయి. బహుశా ప్రజలు ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు ఉంటారో విడిపోతారో లాంటి ఆలోచనలో ఉండొచ్చు. కాబట్టి లేదు మేము కలిసే ఉంటామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. పైగా కూటమి సర్కార్ ఏర్పడ్డ తర్వాత తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి చర్చ ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కావచ్చు, తమతో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకత్వం కావచ్చు, వీళ్ళు ఇలాగే చేస్తే మళ్ళీ గెలవలేమనే ఆలోచనతో, లేదా కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడట్లేదు కాబట్టి కూటమి చేసే తప్పులకు మనం సహకారం అందించాల్సిన అవసరం లేదు అనే భావనలో అధికారులు ఎవరైనా తమ చెప్పినట్లు వినరేమో అనే భయంతో కావచ్చు, మళ్ళీ మేము కలిసే ఉంటే వేరే పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు, కాబట్టి మీరంతా మాతో ఉండాలి, మేము చెప్పింది వినాలి, మేము చెప్పినట్టు పనిచేయాలి లాంటి ఒక మెసేజ్ని అటు అధికార యంత్రాంగానికి సొంత పార్టీ నేతలకు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ మాట చెప్తూ వస్తున్నారు. ఈ మాట పదే పదే వీళ్ళు చెప్పడం అనేది భారతీయ జనతా పార్టీ కాస్త ఇబ్బందిగా కనపడుతోంది. భారతీయ జనతా పార్టీ ఆ ప్రకటనని తీసుకోలేకపోతుంది. సరికదా, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్లో, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒరిజినల్ లీడర్స్లో, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని పుణికిపుచ్చుకున్నా, వంటబట్టించుకున్నా, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో పార్టీలో పెరుగుతూ వచ్చిన నాయకుల్లో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్రమైన అసంతృప్తి ఉంది. పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది, కలిసి పనిచేస్తున్నాం, కానీ మాకేది ప్రయారిటీ, మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మాదేనని మేము అనుకునే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు. ఈ చర్చ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంది. కొంతమంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు కూడా. నిన్నగాక మొన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసాం. ఇది కమ్మటి పాలన అందిస్తోంది సర్కారు, మేము లేకపోతే కూటమే లేదు, మేము లేకపోతే కూటమి ఏర్పడే పరిస్థితే కాదు, మేము లేకపోతే గెలిచే పరిస్థితే ఉండేది కాదు, మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లా, అందరినీ పట్టించుకోవాలి కదా అని ఓపెన్గా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే
ఆయన మాట్లాడిన మాటలు చూసాం. సో ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంతరంగం. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంతరంగం అలా ఉంది కాబట్టే 15 ఏళ్ల పొత్తు అంశానికి సంబంధించి ఆ పార్టీ మౌనం పాటిస్తోంది అని అర్థం చేసుకోవాలి.